అది దొంగరాత్రి, దయ్యాలు తిరిగే టైం. ఆడికే అమాస సొర్రింది. చిమ్మ చీకటున్నది. రోడ్ల మీద కుక్కలు మురిగే సప్పుడు తప్ప ఏం సప్పుడు లేదు. ఆ చిమ్మ చీకట్ల చిన్నగా దూరంకెళ్ళి ఎలుతురు మొదలైంది. ఏదో కాలు లెక్క అనిపించింది. జరసేపటికి ఇంకిన్ని కాళ్ళు కనిపించినాయి. ఆ అమాస చీకట్ల కాళ్ళు రై రైమని ఉరుకుతున్నాయి. అగో ఈ రాత్రి ఏమైతున్నది? ఎవరన్నా నల్లకోడిని కోసి మంత్రాలు చేసడానికి పోతున్నారా అని మస్తు భయమైంది. అటెనక ఏమైందో తెలవాలంటే ఈ వార్త చూడుండ్రి. అమావాస నాడు దయ్యాలు తిరిగే టైంలో ఏమైందోనని భయపడకుండ్రి. తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది. దొంగలు తిరిగే టైంలో పార్టీలు మారుతున్నారు లీడర్లు. అగో అదేం తలకాయ రోగం అని పరేషాన్ అయి చూడకుండ్రి. నిజంగానే పార్టీ మారిండ్రు. కారు పార్టీ వాళ్ళు పోయి షెయి పార్టీ కండువా కప్పుకున్నారు. కారు పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయిన 6 నిన్న నడిరాత్రి పోయి షెయి పార్టీ తీర్థం తీసుకున్నారు. రేవంత్ సారు నిన్న పొద్దు పోయినాక ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ కు వచ్చిండు. సార్ వచ్చిందాక ఓ హోటల్ కావలు కాసి వచ్చి రాగానే కార్ల రేసు పెట్టుకున్నట్టే ఉరికి కండువాలు మార్చుకున్నారు. కార్లు రయ్యి రయ్య వస్తాంటే ఏమైతున్నదోనని అక్కడ ఉన్న వాళ్ళందరూ పరేషాన్ అయి చూసిండ్రు. కానీ లాస్ట్ కి ఇగో ఓ పోట్వా ఓ వీడియో బయటికి ఇడిచి మేం సుతా షెయిలా షరీక్ అయినాం, ప్రజాపాలన చేయబోతున్నామని చెప్పుకున్నారు. కానీ గమ్మతి ముచ్చట ఏంటంటే పార్టీల షరీక్ అయ్యేటోళ్ళు పొద్దుగాల్లో మాపటీలలో అవుతారు. కానీ ఇట్లా నడి రాత్రి పార్టీలు మారేటోళ్లను ఎన్నడూ చూడలేదని రాజకీయం తెలిసిన వాళ్ళు అంటున్నారు. మీదికెళ్ళి అమావాస్య సొర్రే ముంగట నడి రాత్రి ఇట్లా పార్టీ మారుడు, వీళ్ళు పోయి రేవంత్ సార్ మెడల నల్ల శాల్వా కప్పుడు అన్ని చూస్తాంటే ఏదో డౌట్ కొడుతున్నదని పబ్లిక్ అంటున్నారు. రేవంత్ సారు అమావాస్య సొరినాక నల్ల కార్ల ఇంటికి వచ్చి నల్లటి శాల్వా కప్పుకొని కారు